పచ్చికోవా పాల తాలికలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు 1 కప్పు, వరిపిండి 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి ముక్కలు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు, పచ్చికోవా 1 కప్పు. పచ్చికోవా పాల తాలికలు తయారు చేసుకునే విధానం: ముందుగా 2 స్టవ్లు ఆన్ చేసి ఒక పాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. మరో పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో వరిపిండి వేసి వేడి నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకొని చేత్తో పాల తాలికల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో కోవా, పాల తాలికలు, యాలకుల పొడి వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కరిగించుకున్న బెల్లం నీళ్ళని పాల తాలికల్లో పోసి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్ లో తీసుకుని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే పచ్చికోవా పాల తాలికలు రెడీ.